హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అబద్ధాలు చెప్పడం ఆపండి. అబద్ధాలు చెప్పడం ఆపండి. స్టాప్ సేయింగ్ లైస్. స్టాప్ సేయింగ్ లైస్. ఇక్కడ చూడండి, స్టాప్ సేయింగ్ లైస్ అంటే అబద్ధాలు చెప్పడం ఆపండి అని కదా. ఇక్కడ స్టాప్ ప్లస్ V4 యూస్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏడవడం ఆపండి అంటే ఎలా చెప్పొచ్చు? స్టాప్ క్రైయింగ్. ఓకేనా? స్టాప్ క్రైయింగ్ అంటే ఏడవడం ఆపండి. చేయడం ఆపండి అంటే స్టాప్ డూయింగ్. పంపించడం ఆపండి అంటే స్టాప్ సెండింగ్. తినడం ఆపండి అంటే స్టాప్ ఈటింగ్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక్క సెంటెన్స్ నేర్చుకుంటే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు ఒక్క V4 యూస్ చేసి. నెక్స్ట్ వన్, అవసరానికి మించి ఇవ్వద్దు. అవసరానికి మించి ఇవ్వద్దు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ గివ్ మోర్ దెన్ నీడ్. డోంట్ గివ్ మోర్ దెన్ నీడ్ అంటే అవసరానికి మించి ఇవ్వద్దు అని. దీన్ని మళ్ళీ డిఫరెంట్గా ఎలా చెప్పొచ్చు? అవసరానికి మించి సహాయం చేయొద్దు అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? డోంట్ హెల్ప్ మోర్ దెన్ నీడ్. డోంట్ హెల్ప్ మోర్ దెన్ నీడ్ అంటే అవసరానికి మించి సహాయం చేయొద్దు అని. మళ్ళీ జనరల్గా ఎలా చెప్పొచ్చు? ఇక్కడ మనం ఇక్కడ V1 అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? సో దీన్ని మనం ఇంకా ఎలా చెప్పొచ్చు? అవసరానికి మించి వాళ్ళతో మాట్లాడొద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఇక్కడ మళ్ళీ సేమ్, డోంట్ టాక్ టు దెమ్. ఓకేనా? డోంట్ టాక్ టు దెమ్ మోర్ దెన్ నీడ్ అంటే అవసరానికి మించి వాళ్ళతో మాట్లాడొద్దు అని. అవసరానికి మించి చదవద్దు. అవసరానికి మించి చదవద్దు. దీన్ని ఎలా చెప్పొచ్చు? డోంట్ లెర్న్ మోర్ దెన్ నీడ్ అంటే అవసరానికి మించి చదవద్దు అని. సో ఇక్కడ మీరు ఒక V1 అనేది చేంజ్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గ సెంటెన్స్ అనేవి మీరు ఫ్రేమ్ చేసేయచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను చాలాసార్లు చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. దీన్ని అలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ అంటే నేను చాలాసార్లు చెప్పాను అని. అతను నన్ను చాలాసార్లు చెప్పాడంటే ఎలా చెప్పొచ్చు? హీ టోల్డ్ మీ. హీ టోల్డ్ మీ మెనీ టైమ్స్ అంటే అతను నాకు చాలాసార్లు చెప్పాడు అని. ఆమె అతనికి చాలాసార్లు చెప్పిందంటే ఎలా చెప్పొచ్చు? షీ టోల్డ్ హిమ్ మెనీ టైమ్స్. షీ టోల్డ్ హిమ్ మెనీ టైమ్స్ అంటే ఆమె అతనికి చాలాసార్లు చెప్పింది అని. సో ఇలా మీరు సబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, చెప్పింది చెయ్యు. చెప్పింది చెయ్యి. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఎక్కువ మాట్లాడొద్దు, చెప్పింది చెయ్యి ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? జస్ట్ డూ వాట్ ఐ సెడ్. జస్ట్ డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది చెయ్యు అని. అతను చెప్పింది చెయ్యి అంటే ఎలా చెప్పొచ్చు? జస్ట్ డూ వాట్ హీ సెడ్. జస్ట్ డూ వాట్ హీ సెడ్. ఆమె చెప్పింది చెయ్యి అంటే ఎలా చెప్పాలి? జస్ట్ డూ వాట్ షీ సెడ్. జస్ట్ డూ వాట్ షీ సెడ్. సో ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ చెప్పడమే. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ మరి ఏదైనా ప్లేస్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఎంత మనీ ఉంది. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నీ దగ్గర ఎంత మనీ ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అంటే నీ దగ్గర ఎంత మనీ ఉంది అని. వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉందంటే ఎలా చెప్పొచ్చు? హౌ మచ్ మనీ డూ దే హ్యావ్. హౌ మచ్ మనీ డూ దే హ్యావ్ అంటే వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది అని. అతని దగ్గర ఎంత మనీ ఉందంటే ఎలా చెప్పొచ్చు? హౌ మచ్ మనీ డజ్ హీ హ్యావ్. హౌ మచ్ మనీ డజ్ హీ హ్యావ్ అని చెప్పాలి. హీ, షీ, ఇట్ వచ్చేటప్పుడు డస్ యూస్ చేయాలి. ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు డూ అనేది యూస్ చేయాలి. సో ఈ డిఫరెన్స్ తెలిస్తే చాలు మనం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇకపై నిన్ను కలవలేను. నేను ఇకపై నిన్ను కలవలేను. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ఐ కెనాట్ మీట్ యూ ఎనీమోర్. ఐ కెనాట్ మీట్ యూ ఎనీమోర్ అంటే నేను నిన్ను ఇకపై కలవలేను అని. అతను నన్ను ఇకపై కలవలేడంటే ఎలా చెప్పొచ్చు? హీ కెనాట్ మీట్ మీ ఎనీమోర్. హీ కెనాట్ మీట్ మీ ఎనీమోర్ అంటే అతను ఇకపై నన్ను కలవలేడు అని. నేను ఇకపై ఆమెను కలవలేను అంటే ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ మీట్ హర్ ఎనీమోర్.
ఐ కెనాట్ మీట్ హర్ ఎనీమోర్ అంటే నేను ఇకపై ఆమెను కలవలేను అని. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడవచ్చు. సో మీ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలో మీకు తెలిస్తే యూ కెన్ యూజ్ దెమ్. ఓకే, నాకు తెలియకుండా ఏది చెయ్యొద్దు. నాకు తెలియకుండా ఏది చెయ్యొద్దు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా ఏది చెయ్యొద్దు అని. అతనికి తెలియకుండా ఏది చేయొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ హీజ్ నాలెడ్జ్. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ హీజ్ నాలెడ్జ్ అంటే అతనికి తెలియకుండా ఏం చెయ్యొద్దు అని. వాళ్ళకి తెలియకుండా ఏది చేయొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? సేమ్, డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ దేర్ నాలెడ్జ్. డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ దేర్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి తెలియకుండా ఏది చెయ్యొద్దు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎలా మోసం చేయాలో నాకు తెలియదు. ఎలా మోసం చేయాలో నాకు తెలియదు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ నో హౌ టు చీట్. ఐ డోంట్ నో హౌ టు చీట్ అంటే ఎలా మోసం చేయాలో నాకు తెలియదు అని. ఎలా మోసం చేయాలో అతనికి తెలియదు దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ డజంట్ నో. హీ డజంట్ నో హౌ టు చీట్ అంటే ఎలా మోసం చేయాలో అతనికి తెలియదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను అక్కడికి అప్పుడప్పుడు వెళ్తాను. నేను అక్కడికి రేర్గా వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాను. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్లో ఐ గో దేర్ ఒకేషనల్లీ. ఐ గో దేర్ ఒకేషనల్లీ అంటే అప్పుడప్పుడు వెళ్తాను అనే సిచ్యువేషన్లో మనం ఒకేషనల్లీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఐ గో దేర్ ఒకేషనల్లీ అని చెప్పొచ్చు. నేను అప్పుడప్పుడు బిర్యానీ తింటానంత ఎలా చెప్పొచ్చు? ఐ ఈట్ బిర్యానీ ఒకేషనల్లీ. ఓకేనా? ఐ ఈట్ బిర్యానీ ఒకేషనల్లీ అంటే నేను అప్పుడప్పుడు బిర్యానీ తింటాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు. అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే అతను నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని. ఆమె నీకోసం వెయిట్ చేస్తుందంటే ఎలా చెప్పొచ్చు? షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఆమె నీకోసం వెయిట్ చేస్తుంది అని. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారంటే ఎలా చెప్పొచ్చు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అంటే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని. సో ఈ రకంగా మీరు డిఫరెంట్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.